మీనాని కాపాడి గుణా దినేష్లను మీడియా ముందు నిలబెట్టి రోహిణి గురించి నిజాలు బయటపెట్టించిన బాలు. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండెనిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్పై క్లిక్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక ఇంకా మీనా మీద నింద వేసింది కదా ప్రభావతి. ఇంకా నింద వేసినట్టుకి ఇంకా మీనా మరుసటి రోజు ఉదయాన్నే ఎవరు ఎన్ని నిందలు వేస్తే మాత్రం తన నిజాయితీ ఏంటో తనకు తెలుసు కదా బాగా. సో మరుసటి రోజు ఉదయాన్నే మీనా పువ్వులు ఇవ్వడం కోసమని వెళ్ళి ఇంకా ఇన్స్పెక్టర్ ఒక తెలుసు కదా మీనాకు, ఆయన దగ్గరికి వెళ్ళి నిజాన్ని చెప్పాలి, ఇలా ఇలా జరిగింది అన్న విషయం చెప్పి అసలు తప్పు ఎవరు చేశారో దొంగతనం ఎవరు చేశారో తెలుసుకోవాలి అన్నట్టుగా మరుసటి రోజు ఉదయాన్నే పూలు పట్టుకుని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి బాలు మధ్యాహ్నానికి వస్తాను అని చెప్పాడు కదా, అలా అన్నవాడు కాస్త మధ్యాహ్నానికి కాకుండా ఉదయం 10 అయ్యేటప్పటికే వచ్చేస్తాడు. వచ్చేసి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేయడంతో ఫోన్ లిఫ్ట్ చేయదు మీనా. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇదేంటి ఫోన్ ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయడం లేదు అనుకుంటూ కంగారుగానే బాలు ఇంటికొస్తాడు. మీనా మీనా అనుకుంటూ పిలుచుకుంటూ వచ్చేసరికి అందరూ హాల్లో ఉంటారు. అప్పటికే సత్యం మీనా ఏది అని శృతిని అడగడం, తెలీదు అంకుల్ అని చెప్పి మీనా ఫోన్ ఎక్కడుంది అనగాని ఫోన్ కూడా ఇంట్లోనే వదిలేసింది అంకుల్, నేను ఉదయమే మీనా గురించి వెతికినప్పుడు కనిపించకపోవడంతోనే ఫోన్ చేశాను అని చెప్పి వీళ్లందరూ కూడా హాల్లో డిస్కషన్ పెడుతూ ఉన్న సమయంలో బాలు మీనా అనుకుంటూ పిలుచుకుంటూ వస్తాడు. వచ్చేసరికి ఏంటి మీరంతా ఉన్నారు, మీనా ఏది, మీనా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అనగాని మీనా ఉదయాన్నే ఫోన్ ఇంట్లో పెట్టేసి బయటికి వెళ్ళింది బాలు అని చెప్పి అనేసరికి మీ అందరి ముఖాలు చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది. మీనా బయటకు వెళ్ళిందా లేక ఈ ప్రభావతమ్మ బయటకు గెంటేసిందా, అసలు ఏం జరిగింది అంటూ ఇంక బాలు నిలదీసేసరికి ఎవరు ఏం మాట్లాడరు. వాళ్ళు ఎవరా మాట్లాడరా, ఎందుకంటే మీ ఆవిడ తప్పు చేసింది, మీ ఆవిడ కామాక్షి వాళ్ల ఇంట్లో 2 లక్షలు దొంగతనం చేసిందని నోరు మోయ్ అంటూ బాలు వాళ్ళ అమ్మని అంటాడు. అనేసరికి ఒక్కసారిగా సత్యంతో సహా అందరూ షాకైపోతారు. నేను నన్నా అంటున్నావేంట్రా అని చెప్పానుగాని కన్న తల్లివని కూడా చూడను, నా భార్య మీద నిందలు వేస్తే నా భార్య ఎదుటివాళ్ల సొమ్ము కోసం ఆశపడే మనిషి కాదు, ఎక్కడికైనా వెళితే తన పని తాను చూసుకుని వస్తుందే తప్ప అక్కడ రూపాయి పడి ఉన్నా తను తీసుకుని ఆశించే మనిషి కాదు. అలాంటిది కామాక్షి అత్త ఇంట్లో 2 లక్షల రూపాయలు దొంగతనం చేసిందా, నువ్వు చూశావా దొంగతనం చేస్తూ ఉండగా, లేక కామాక్షి అత్త చూసిందా అంటూ మాట్లాడేసరికి మీనా తప్ప ఎవరూ రాలేదే అక్కడికి, మీనాయే వచ్చింది, మీనాయే దొంగతనం చేసింది, దారిలో వాళ్ళ తమ్ముడికి ఇచ్చి పంపించేసినట్టుంది అనగాని ఇంక చాలు ప్రభావతమ్మ, అమ్మవని కూడా చూడను అని చెప్పిన తర్వాత ఇంక నువ్వు నోటికి ఇలాగే అడ్డు అదుపు లేకుండా మాట్లాడితే మాత్రం నేనస్సలు ఊరుకోను. నా భార్య ఏంటో నాకు తెలుసు, ఇక్కడున్న వాళ్లందరికీ తెలుసు, కొంతమంది ఎన్ని తప్పుడు చేశారో తెలుసు, దొంగతనం చేసింది అని నా భార్యని అంటున్నావా, నువ్వసలు ఆడదానివేనా, ఆడ పుట్టుకనే పుట్టావా, నీ పెద్ద కొడుకు మనోజ్ కోసం ఎన్ని తప్పులు చేశావు, ఎన్ని దొంగతనాలు చేశావు, కట్టుకున్న భర్తను మోసం చేసి ఇంటి పత్రాలు తీసుకెళ్లి కోడలు కోసం పార్లర్లు పెట్టించడం కోసం తాకట్టు పెట్టావు, అది సరిపోదన్నట్టు అవి విడిపించుకుని వచ్చిన తర్వాత నా భార్య నగలను దొంగతనం చేసి పట్టుకెళ్లి నీ పెద్దకుడికిస్తే వాడు కాస్త అమ్ముకు దొబ్బితే గిల్టు నగలు తీసుకువచ్చి నువ్వే ఇవి గిల్టు నగలు చేశావు, నీ పుట్టింటి వాళ్ళకి దారపోశావా అంటూ అబద్ధాలు చెప్పావు. ఒకటా రెండా, నువ్వు చెప్పిన అబద్ధాల్ని వేళ్లతో లెక్కపెట్టడానికి, చేసిన మోసాల్ని గుర్తుపెట్టుకోవడానికి ఎన్ని అబద్ధాలు, ఈ లక్షలు మింగినోడు ఎన్ని లక్షలు మింగాడు, అప్పుడు 40 లక్షలు నాన్నను మోసం చేసి పట్టుకెళ్ళిపోయాడు, ఆ తర్వాత నాన్నకు వచ్చిన పెనాల్టీ డబ్బులు కూడా వీడే మింగేశాడు, వీడు దొంగతనం చేసే బుద్ధి ఉన్నది, వీడే దొంగతనం చేశాడేమో, అందుకని నువ్వు ఎప్పుడూ కూడా మీనాని ఏదో ఒకటి అంటూ ఉండాలి కదా, నీకు తిన్నది అరగదు కదా, మీనాయే వండి పెడుతున్నాగాని కడుపు విండా ముప్పొద్దులా తిన్నది అరిగించుకోవడం కోసం ఎవరి చేతి వంటైతే తింటున్నావో వాళ్ళని వేలెత్తి చూపించడం నీకు అలవాటే కదా, మీనా పేదింటి నుంచి వచ్చిందేగాని డబ్బుకు పేదరాలు కాదు, తను ఎప్పుడూ ఇది కావాలి అని నన్నెప్పుడూ అడగలేదు, ఉన్నంతలో సర్దుకునే మనిషి అంతే తప్ప ఎదుటివాళ్ల సొమ్ము కోసం ఆశపడే మనిషి అంతకంటే కాదు, అది గుర్తుపెట్టుకోండి. మీనా ఎక్కడికి వెళ్ళిందో ఏంటో వెతికి తీసుకొస్తాను, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ దొంగతనం చేసిన వాళ్లు ఎవరైనా సరే పట్టుకుంటాను, నా భార్య ఎక్కడుందో వెతికి తీసుకువచ్చి అప్పుడు చెప్తాను మీ పని అని చెప్పి బాలు చాలా కోపంగానే అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు. వచ్చేసేసరికి మీనా పువ్వులిచ్చుకుని పోలీస్ ఇన్స్పెక్టర్ ఇంటికి వెళదామనుకున్న సమయంలో ఆల్రెడీ రోహిణి కాల్ చేసి చెప్పింది కదా గుణాకు, ఈ 2 లక్షల విషయమని, అసలు మీనాని ఎత్తుకుని వెళ్ళిపోతే బాలు మీద ఉన్న పాత పక్షలన్నీ వదిలిపోతాయని చెప్పి రౌడీలని పంపించి మీనా వస్తూ ఉండగా మీనాని ఎత్తుకెళ్లమంటారు, ఎత్తుకెళ్లి వచ్చేయండి అని చెప్పి అనేసరికి రౌడీలు కాస్త మీనాని ఎత్తుకెళ్తారు.
ఎత్తుకెళ్ళిపోతారు. అప్పుడు ఇంతకు ముందు ఒకసారి మీనా, బాలు రోడ్డు మీద పడిపోతే ఒక ముసలివాళ్లకు సహాయం చేశారు కదా, వాళ్లు కాస్త చూస్తారు. అయ్యో అయ్యో, ఆ అమ్మాయిని ఎత్తుకుపోతున్నారు, అమ్మాయిని నెత్తుకుపోతున్నారు అనగానే ఆ పెన్ను పేపరు తీసుకుని ఆ ముసలివాళ్లు చాలా తెలివిగా ఆ కార్ నంబర్నైతే నోట్ చేస్తారు. నోట్ చేసేసరికి ఇంకా ఈలోపు బాలు వెతుక్కుంటూ మీనా ఏ ఏరియాలో తిరుగుతుందో అంతా చూసేసరికి ఒకచోట బండి పడిపోయి ఉంటుంది. పడిపోయి ఉండేసరికి గబగబా వచ్చి ఆ బండిని లెగదీసి, ఎవరైనా ఇక్కడ చూశారా, మీనా మీనా అంటూ చుట్టూ చూసేసరికి బాబూ అనగానే, అమ్మా మీరా, మీరు మీనాని చూశారా అనగానే ఎవరో ఇద్దరు రౌడీలు బాబూ ఆ అమ్మాయి బండి వేసుకుని వస్తూ ఉన్న సమయంలో బండికి అడ్డంగా వచ్చి అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయారు. ఆ కార్ నెంబర్ కూడా నోట్ చేశాం బాబూ, ఇదిగో బాబూ ఆ కార్ నెంబర్ అని చెప్పి కార్ నెంబర్ని కాస్త ఇస్తాడు. ఇచ్చేసరికి చాలా థ్యాంక్స్ అమ్మా, నేను మళ్ళీ మీ దగ్గరికి వచ్చి కలుస్తాను, ముందు మీనాని కాపాడుకోవాలి అనగానే, ఏం కాదులే బాబూ, నువ్వు టెన్షన్ పడకు, నువ్వు నీ భార్యను కాపాడుకుంటావు అని వాళ్లు కాస్త చెప్పేసేసరికి ఇంక బాలు కారు నడుపుతూనే రాజేష్ గాడికి ఫోన్ చేస్తాడు. ఏంట్రా బాలు అని చెప్పి అనగానే, మీనాని ఎవరో ఎత్తుకెళ్ళిపోయార్రా అని చెప్పి అనగానే, ఏం మాట్లాడుతున్నావురా అనగాని, అది తెలియడం లేదురా, మీనా బండిమీద వస్తుంటే ఎవరో ఇద్దరు రౌడీలు వచ్చి మీనాని లాక్కుని వెళ్ళిపోయారంట, చూసిన వాళ్లు చెప్పారు అనగానే, మరి కార్ నెంబర్ ఏదైనా ఉందా అనగానే, ఉందిరా, అది మనం వెంటనే మన గ్రూప్లో పెట్టిరా, ఆ కారు ఎటు వెళుతుందో ఏంటో ట్రేసౌట్ చేస్తారు అని చెప్పి అనేసరికి, సరేరా అని చెప్పి వెంటనే ఆ కార్ నెంబర్ని పెట్టి, ఈ కార్లో నా భార్యను ఎట్టుకుని వెళ్ళిపోతున్నారు, దయచేసి కాపాడండి, మీ సహాయం నాకు చాలా ముఖ్యమంటూ వాయిస్ మెసేజ్ పెట్టేసేసరికి అందరికీ ఒకేసారి వచ్చేస్తుంది. ఒరే బాలు, ఏదో మెసేజ్ పెట్టార్రా, వాయిస్ మెసేజ్ కూడా పెట్టాడు అని అందరూ వాయిస్ మెసేజ్ వినేసరికి, ఏంటి, బాలు వాళ్ల ఆవిడిని ఎవరో ఎత్తుకెళ్ళిపోతున్నారా, కాపాడాల్రా, బాలు ఎన్నోసార్లు మనకు సహాయం చేశాడు, కాపాడాలి అని అందరూ కూడా కార్ తీస్తూ ఉండగా ఒకడి ముందు నుంచి ఆ కార్ పాస్ అవుతుంది. వెంటనే ఇంకా ఆ కార్ నంబర్ చూసి, బాలు ఈ కార్ని ఇన్ని ఏరియాలో ఉంది అని చెప్పి మెసేజ్ పెడతాడు. అవునా, సరే వస్తున్నాను, కొంచెం ఆ కార్ని ఫాలో అవ్వు అని చెప్పి బాలు చెప్తాడు. చెప్పేసేసరికి ఫాలో అవుతూ వెళ్తాడు. వెళ్లేసరికి ఇంక వాళ్లు సరాసరి పాత గోడౌన్ ఒకటుంటుంది. గోడౌన్ డిబ్బికి మీనాని తీసుకెళ్తారు. మీనాని రెండు చేతులు పట్టుకుని లాక్కుని లోపలికి వెళ్తూ ఉంటారు. ఇంక వీడు దూరం నుంచి చూస్తాడు. ఎందుకంటే అక్కడ జనాలు ఎక్కువ ఉంటారు. వీడు ఒక్కడు వెళ్ళినాగాని కాపాడలేడు. అందుకని బాలుని త్వరగా రమ్మని చెప్పడంతో బాలు వచ్చేస్తాడు. రాజేష్ వచ్చేస్తాడు. రాజేష్తో పాటు ఉన్న మరో ఫ్రెండ్ కూడా వచ్చేస్తాడు. ఇంక వీళ్ల నలుగురు వస్తారు. వచ్చేసేసరికి, ఎక్కడరా అనగానే, అదేరా కారు అని చెప్పి నెంబర్ చూసుకున్న తర్వాత, ఎక్కడికి తీసుకెళ్లారు అనగానే, లోపలికి తీసుకుని వెళ్లార్రా మీనాని పట్టుకుని మరీ లోపలికి తీసుకువెళ్లారు, పాపం మీనా గింజుకున్నాగాని వినిపించుకోకుండానే లోపలికి తీసుకుపోయారా అని చెప్పానుగాని, సరే నేను చూసుకుంటాను అని చెప్పి ఇంక బాలు వెళ్లబోయేసరికి, నేను వస్తానురా అని నలుగురు కూడా వెళ్తారు. వెళ్లడంతోటే ఇంక మీనా అయితే లోపలికి తీసుకెళ్లిపోయి ఒకచోట కట్టిపడేస్తారు. కట్టిపడేసేసరికి బాలు ఆ మిగిలిన ముగ్గురు ఫ్రెండ్స్ అందరూ వెళ్లడంతో వెళ్లి లోపలికి వెళ్లేసరికి అప్పటికే గునిటు దినేష్ ఇద్దరు వస్తారు. ఏంటి మీనా, నీ మొగుడు ఇక్కడికి వచ్చి నిన్ను కాపాడేస్తాడు అనుకుంటున్నావా, నీ మొగుడు ఇక్కడికి రాలేడు, ఏ పరిస్థితుల్లోనూ రాలేడు, అయినా నీ మొగుడిక్కడ లేడు కదా, ట్రిప్పుకు వెళ్ళాడు కదా, వాడొచ్చేలోపు నీతో నాకున్న పాత కక్షలన్నీ పీర్చుకుంటాను. ఆ రోజే ఏం చేశావు చెప్పు, కొట్టావు కదా నన్ను, కుట్టిన నిన్ను అంత ఈజీగా వదిలేస్తాననుకున్నావా, ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను వదిలేను, మీ ఆయన నా చేతులు విరగ్గొట్టాడు, వాణ్ణి వదిలిపెట్టను, ఎవ్వర్నీ వదిలిపెట్టను, ఈ మీనాతో నాకు పాత కక్షలున్నాయి, మీనా నన్నొకసారి కొట్టింది, తిట్టింది, శూలంతో ప్రాణాలు తీయడానికి కూడా ప్రయత్నించింది, అలాంటి దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు అని ఇంకా మాట్లాడుతూ ఇద్దరు మాట్లాడుతుంటారు. ఎవరు వదిలిపెట్టకూడదురా అంటూ బాలు వెనకాల ఎంట్రీ ఇచ్చేసరికి ఒక్కసారిగా దినేషు, గుణ ఇద్దరూ షాకైపోతారు. రారా, నువ్వు రాలేదేంటని ఇంతసేపు ఎదురుచూస్తున్నాను, నీ భార్య ఎక్కడుంటే నువ్వు అక్కడే ఉంటావు కదా, ఉండండ్రా, ఇక్కడే ఉండండి, ఇద్దర్నీ కూడా మామూలుగా కాదు చెప్తాను మీ పని అంటూ మాట్లాడేసరికి, నువ్వేంట్రా మాకు చెప్పేది, అయినా నువ్వు మమ్మల్నేం చేయగలవ్రా, నువ్వు మమ్మల్నేమీ చేయలేవు అని ఇంకా రాజేషు మిగిలిన వాళ్ళందరూ కూడా ఫైట్ చేసేసరికి మీనా కట్లు విప్పేయడంతో, ఏవండి అని చెప్పి మీనాను పట్టుకుంటాడు. నువ్వేం భయపడకు మీనా, నేనొచ్చేశాను కదా, నేను చూసుకుంటాను, నీకేం ఏ ప్రమాదం జరగనివ్వను అని ఇంకా బాలు, మీనా ఇద్దరూ పక్కకుండేసరికి వాళ్ళందర్నీ కూడా కొడతారు. కొట్టి
వీళ్ళిద్దరిని తీసుకొచ్చి కారులో పడేయండ్రా అని చెప్పాను గాని ఇద్దరిని చేతులు కట్టేసి కారులో పడేస్తారు. ఒరే రాజేషు, ఆ మీడియా వాళ్ళకి కాల్ చేయరా, వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళతోనే నిజాన్ని చెప్పేద్దాము. అసలు వీళ్ళిదంతా ఎందుకు చేశారు, శివగాడి వీడియో అసలు వీళ్ళ దగ్గరికెలా వచ్చింది, ఏంటి వీళ్ళకి, ఏంటిదంతా, మొత్తం విషయం కక్కిస్తారా అని చెప్పానుగానే వద్దు, మీడియా వాళ్ళకి కాల్ చేయొద్దు, మా పరువు పోతుందని. మీకు పరువు కూడా ఏడ్చింది ఏంట్రా, చిచ్చి, మీదొక బ్రతికేనా, పోయిపోయి ఆడపిల్లపై ఏంట్రా ప్రతాపాలు, కొజ్జ వెదవల్లాగా, అసలు మొగోళ్ళైతే నామీదికి రావాలి, ఆడపిల్లని ఎత్తుకొస్తారా, సిగ్గనేదే లేదా అంటూ ఇంక బాలు తెగ తిట్లు తిడతాడు. తిట్టేసేసరికి మీడియా వాళ్ళు వస్తుంటున్నారా బావా అని చెప్పనగానే పలానా చోటుకొచ్చేయమని చెప్పి అనేసరికి ఇంకా అక్కడికి వెళ్ళిద్దరినీ తీసుకెళ్తారు. చెప్పండ్రా, అసలిదంటా ఎందుకు చేశారు, ఏ ఉద్దేశంతో చేశారు, ఎక్కడ తీగలాగితే డొంకంతా కదులుతుంది, చెప్పాలి. ఒరేయ్, నువ్వు చాలాసార్లు హాస్పిటల్లో ఉన్నావు, నువ్వు హాస్పిటల్లో ఉండగా పోలీస్ ఇన్స్పెక్టర్ మా ఇంటికొచ్చాడు. అసలు నీకు మా ఇంటికి ఉన్న సంబంధమేంటి, పార్లమ్మకు నీకు ఏదైనా రిలేషన్ ఉందా, లేక లింకేమైనా ఉందా, తను నిన్ను చూసిన ప్రతిసారి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ రోజు కూడా హాస్పిటల్ దగ్గర అలాగే టెన్షన్ పడింది. అసలేంటిదంతా, ఏంటి, ఏం జరుగుతుంది, చెప్తారా, చెప్పరా అంటూ ఇంకా బాలు నిలదీసేసరికి చెప్తాం బాలు, చెప్తామని మొత్తం కూడా వీడియో రికార్డ్ చేస్తారు. నాకు వీడియో తీసుకొచ్చిచ్చింది రోహిణియే. తీసుకొచ్చిచ్చిన తర్వాత ఈ గుణ, ఈ దినేష్ని కిడ్నాప్ చేసి ప్రాణాలు తీయకపోయినా పర్వాలేదుగాని వేరే ఊరికి పంపించేశాయని చెప్తుంది. చెప్పింది అనేసరికి, అంటే వీణ్ణి తప్పించడం కోసమా, వీణ్ణెందుకు తప్పించాలి రోహిణి, ఆ విషయం మాత్రం నాకు తెలీదు, వీడు కూడా చెప్పలేదు. అసలు రోహిణికు నీకు ఉన్న రిలేషనేంట్రా, నువ్వెందుకు తప్పించాలనుకుంటున్నావు, రోహిణి అడిగిన 2 లక్షల రూపాయలు ఎందుకు తీసుకొచ్చారు మీరు, తాగి తందనాలడం కోసం 2 లక్షలు తీసుకొచ్చారా, అసలు మీకు బుద్ధిజ్ఞానం ఉందా, అసలు మీరు మనుషులేనా, ఎలా ప్రవర్తిస్తారు, అసలు మీకు బుద్ధనేదుంటే ఇలా ప్రవర్తించరు గదా అంటూ ఇంక బాలు చాలా గట్టిగానే తిట్టేసేసరికి చెప్తాను, అంతా చెప్తాను, అసలు రోహిణికి నాకు పరిచయం ఎక్కడేర్పడిందో, ఏ రకంగా ఏర్పడిందా మొత్తం విషయం చెప్తాను అని చెప్పి ఇంక దినేష్ కాస్త అనేసరికి, చెప్పరా అనగానే, నాకు రోహిణి గురించి నిజాలు తెలుసు, తనకాల్రెడీ పెళ్లి జరిగిందని, ఒక కొడుకున్నాడని, తల్లి కూడా బ్రతికే ఉందని, తల్లిని కూడా దాచిపెట్టిందని, రోహిణికి ముందే పెళ్లి జరిగి కొడుకున్నాడన్న విషయాలు తెలుసు. అందుకే నేను అడిగినప్పుడల్లా ఈ విషయాలు బయటపెడతాను అని రోహిణిని నేను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే రోహిణి నాకు ప్రతిసారి కూడా అమౌంట్ తీసుకొచ్చిస్తుంది అని చెప్పనేసరికి, అంటే అమౌంట్ గురించే మాట్లాడుకుంటున్నారా, అమౌంట్ గురించే చేస్తున్నారా అని చెప్పానుగాని, అవును, అమౌంట్ గురించే చేస్తున్నాము, తనని బెదిరించి అమౌంట్ తీసుకోవాలని చేస్తున్నాను. శివ వీడియోని తీసుకొచ్చి వీడికప్పగించింది. తర్వాత మేమిద్దరం చేతులు కలిపి రోహిణి ఆ విషయం చెప్పే రోహిణిని బెదిరిస్తూ ఉన్నాము అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు బాలు, మీనా. మీడియా వాళ్ళ ముందు ఇదే విషయం చెప్పాలి అనగానే చెప్తాము అనేసరికి ఇంక మొత్తం విషయమంతా ఇలా, మేము ఒక అమ్మాయి గురించి మాకు నిజాలు తెలుసు కాబట్టి అమ్మాయిని బెదిరిస్తూ వచ్చాము, ఆ అమ్మాయే ఇదంతా చేయమని చెప్పింది, ఇదే కాదు చాలా పనులు నాతో చేయించుకుంది అని చెప్పి ఇంక దినేషు గుణ కాస్త విషయాన్ని బయటపెడతాడు. బయటపెట్టేసేసరికి ఒక్కసారిగా ఇంకా ఇది వీడియోని చూపించమని చెప్పి శృతికి ఫోన్ చేసి చెప్తాడు బాలు. వెంటనే టీవీ ఆన్ చేసి లైవ్ చూడండి అనగానే టీవీ ఆన్ చేసి లైవ్ చూసేసరికి ఒక్కొక్క విషయం చెప్పనేసరికి మొత్తం అన్ని విషయాలు విన్న ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అప్పుడే రోహిణి పార్లకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుంది. ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంక దినేషు వీళ్లు మీడియాతో మాట్లాడుతున్న విషయాలు మొత్తం అన్నీ కూడా క్లియర్గా కనిపించేసరికి రోహిణి గజగజ వణికిపోతూ ఉంటుంది. ఏంటిది, వీళ్ళు నిజాలు బయటపెట్టేస్తున్నారు, అసలేం చేద్దామన్న ఉద్దేశంతోటి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, ఇప్పుడు నేనేం చెయ్యాలి, ఎలా ఈ గండం నుంచి గట్టెక్కాలి అని చెప్పి రోహిణి కంగారు పడిపోతూ ఉండగానే, ఏ రోహిణి, ఇలారా అని చెప్పి ప్రభావతి దగ్గరికి పిలుస్తుంది. దగ్గరికి పిలిచి చాచిపెట్టి చెంప పగలగొడుతుంది. అది అత్తయ్యా అనగానే, నేనడిగిన వాటికి మాత్రమే సమాధానం చెప్పు రోహిణి, నీకింతకుముందే పెళ్లి జరిగిందా, నీకొక కొడుకున్నాడా, మీ అమ్మమ్మ చనిపోయిందని చెప్పావు, అంటే మీ అమ్మ బ్రతికే ఉంది, మలేషియాలో మీ నాన్నున్నాడు అని చెప్పింది అబద్ధమనమాట, అంతే కదా అని చెప్పనేసరికి, అది అత్తయ్య అంటూ ఇంకా అనేసరికి, చెప్పు రోహిణి, నువ్వు చెప్పింది నిజమా అబద్ధమా, చెప్పాలి అని చెప్పనేసరికి ఇంక ఏం మాట్లాడాలో అర్థంకాక రోహిణికి అది కాదత్తయ్య అంటూ ఎంతగానో బ్రతిమాలుతుంది. అంటే ఇన్ని రోజులుగా నన్ను మోసం చేశావనమాట, ఇన్ని రోజులుగా నువ్వు నాకు నచ్చిన కోడలివి, నేను మెచ్చి తెచ్చుకున్న కోడలివి అని ఎంతగానో సంబరపడిపోయాను కదే, నీ నిజాలిన్నున్నాయా, నువ్విన్ని నిజాల్ని దాచిపెట్టావా, ఈ రకంగా నన్ను మోసం చేశావనమాట, నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను, నిన్ను మాత్రం వదిలిపెట్టేదే లేదు, చూస్తున్నావు కదా నీ గురించి నిజాలన్నీ ఎలా బయటకొస్తున్నాయో, ఇన్ని రోజులు మీనా తప్పు చేసింది అనుకున్నాను కదే, కామాక్షి ఇంట్లోంచి 2 లక్షలు దొంగతనం చేసి ఆ గుణగాడికిచ్చింది నువ్వేనా,
నేను మీనానికి తప్పు పడుతుంటే నువ్వు ఎంత సంతోషపడి ఉంటావో. చిచ్చి, నేను నిన్ను నమ్మాను కదే, నువ్వు కూడా ఇంటికొచ్చావు. కాని నీవీద నాకు అనుమానం రాలేదు. మీనా మాత్రమే దొంగతనం చేసిందని మీనాను నేను కొట్టడానికి కూడా వెనకాడలేదు కదే. నువ్వు దొంగతనం చేసి మీనా మీద నిందవేశావా? నిన్నసలు వదిలిపెట్టనే అంటూ ఆ చెంప ఈ చెంప వాయి కొట్టేసేసరికి ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడెవరున్నారు అని చెప్పి ఇన్స్పెక్టర్ కాస్తా వస్తాడు. ఎవరండి, ఎవరు కావాలి అనగానే తన ఇంట్లో 2 లక్షలు పోయాయని చెప్పి కామాక్షిగారు కంప్లైంట్ ఇచ్చారు. తనని ఆ డబ్బులు గురించి అడిగింది. అక్కడ డబ్బులున్నాయన్న విషయం రోహిణికి తప్ప ఎవరికీ తెలీదని చెప్పారు. అందుకే ఆ డబ్బులు తీసింది ఈవిడే అన్న అనుమానంతో కంప్లైంట్ ఇచ్చారు. అరెస్ట్ చేయడానికొచ్చాము అనేసరికి ఇంకొక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. అయితే ఆ డబ్బులు నేనే తీశానన్న విషయం బయటపడిపోయిందని ఇంక ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఇంక ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది రోహిణి. మేడం, కోఆపరేట్ చేస్తే బావుంటుంది, లేదంటే మాత్రం తర్వాత చాలా బాధపడాల్సిన పరిస్థితొస్తుంది. దయచేసి ప్లీజ్ కోఆపరేట్ చేయండి అని చెప్పి మాట్లాడేసరికి సరే అని ఇంక ఏం చేస్తారు, ఏం చేయాలో అర్థం కాని ఇంక ఏమీ చేయలేక సరే అని చెప్పి ఇంక అక్కడ్నుంచి కాస్త అరెస్ట్ చేసి అక్కడ్నుంచి తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోయేసరికి అత్తయ్య అత్తయ్య అని చెప్పి ఎంత బ్రతిమాలినాగాని ఎవ్వరు మాట వినిపించుకోకుండా రోహిణి కూడా ఇంక ఏం మాట్లాడ్డానికి కూడా అవకాశం లేకుండా ఇంకా అలాగే అరెస్ట్ అయిపోయి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి ఇంక ప్రభావతినైతే సత్యం, చిచ్చి, నిన్ను చూస్తుంటే అసహ్యం కలుగుతుంది ప్రభా. ఇన్ని రోజులు తప్పుడు కోడల్ని దగ్గర పెట్టుకుని ఇన్ని రోజులు నువ్వింతలాగా ఇంత దారుణంగా నన్ను మోసం చేశావు. ఆ కోడల్ని తెచ్చుకునే ముందు వెనకముందు ఆలోచించవలసిన అవసరం నీకు లేదా? వెనకముందు ఆలోచించే అవసరం లేకుండానే నువ్వు ఈ రకంగా నువ్వు ఇలా చెత్తలా చేసుకుని ఈ కోడల్ని తీసుకొచ్చి రోహిణి ఇన్ని తప్పులు చేసినా నువ్వు